కామారెడ్డి జిల్లా నర్సులాబాదు మండలం బొమ్మదేవుపల్లి గ్రామంలో దారుణం జరిగింది. మతి స్థిమితం లేని ఓ బాలికపై అదే గ్రామానికి చెందిన నాగారం పాపయ్య అనే వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. గ్రామ సమీపంలోని కాలువ కట్టె సమీపంలో ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. అటుగా వెళ్తున్న యువకుడు గమనించి వృద్ధుడిని పట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు కామాంధుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, అసలు ఏం జరిగింది కామారెడ్డి జిల్లా నర్సులాబాద్ మండలంలో? కామారెడ్డి జిల్లా నర్సులాబాద్ మండలం బొమ్మందేవుపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మతి స్థిమితం లేని బాలిక పైన అదే గ్రామానికి చెందినటువంటి పాపయ్య అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. గ్రామ సమీపంలోని కాల్వకట్ట సమీపంలో ఓ ముండ్ల పొదల్లోకి తీసుకువెళ్లి బాలికపై అసభ్యంగా ప్రవర్తిస్తుండగా బాలికకు వరుసగా మేనమామయ్యే యువకుడు రెడ్ హ్యాండ్ గా పట్టుకుని గ్రామస్తులకు సమాచారం అందించాడు. గ్రామస్తులు ఆ కామాంధుడికి దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన పరిస్థితి. ప్రస్తుతం అయితే కామాంధుడిని నర్సులాబాద్ పిఎస్ లో గ్రామస్తులు అప్పగించడం జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఏదైతే ఫార్మాలిటీస్ ఉందో ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. మరికొద్ది సేపట్లో ఇతను ఎవరైతే పాపయ్య అనే వ్యక్తి ఉన్నాడో అతన్ని జడ్జి ముందు రిమాండ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ రవీందర్.